యాక్టింగ్ చాలా రోజుల తర్వాత బాగా చేశారు. బాగుంది, చూడొచ్చు. కొట్టాడు 5 కింగ్ నాగార్జున గారి ఫ్యాన్స్, నాగ చైతన్య గారి ఫ్యాన్స్, అఖిల్ ఫ్యాన్స్ అందరూ కాలర్ ఎగరేసుకోవచ్చు అన్న. నిజంగా చాలా బాగుంది సినిమా. నాగార్జున గారు ప్రీ రిలీజ్ చెప్పినట్టు ఇంటికి తీసుకెళ్లిపోవచ్చు మన లెనిన్ క్యారెక్టర్ ని అన్నారు కదా. లెనిన్ కాదు, మన భాగ్యశ్రీని కూడా తీసుకెళ్లిపోతాం ఇంటికి. చాలా బాగుంది అన్న సినిమా. అంటే నేనేం తోపు తురుము బ్లాక్ బస్టర్ 100 కోట్లు 500 కోట్లు మాటలు పక్కన పెట్టేద్దాం. సినిమా లాగ్ ఉంది, జెన్యున్ గా లాగ్ ఉంది. చాలా స్లోగా తీసుకెళ్లారు సినిమాని. ఫస్ట్ హాఫ్ లో స్టోరీలోకి వెళ్ళడానికి చాలా టైం తీసుకున్నారు. కొంచెం మరీ స్లో మోషన్ షాట్స్ చాలా ఎక్కువైపోయినాయి. అదొకటి మాత్రం చాలా పెద్ద మైనస్. స్లో మోషన్ షాట్స్ చాలా ఎక్కువైపోయినాయి. ఎలివేషన్ ఇవ్వడానికి ట్రై చేయడంలో అంటే ప్రతి షాట్ ఎలివేషన్ ఇవ్వడానికి ట్రై చేయడం జరిగింది. దానివల్ల సినిమా చాలా లాగ్ అయిపోయింది. ఒక 20 మినిట్స్ అయినా ట్రిమ్ చేస్తే సినిమా బ్లాక్ బస్టర్ టాక్ వస్తుంది అన్న. యునానిమస్ గా బ్లాక్ బస్టర్ టాక్ వస్తుంది చెప్తున్నా. సినిమా మొత్తం ఒక ఎత్తు, లాస్ట్ 15 మినిట్స్ అఖిల్ యాక్టింగ్ ఒక ఎత్తు అన్న. ఆ సినిమా లాస్ట్ 15 నిమిషాలు సినిమాకి ప్రాణం పోసింది. నిజంగా చెప్తున్నా, ఆ 15 నిమిషాలు ప్రీ క్లైమాక్స్ దగ్గర నుంచి క్లైమాక్స్ వరకు మీరు అఖిల్ ని చూసి ఫిదా అయిపోతారు. నాకు తెలిసినంత వరకు ఇప్పటి వరకు కెరియర్ బెస్ట్ యాక్టింగ్ అని చెప్తాను. నేను ఖచ్చితంగా చెప్తా, కెరియర్ బెస్ట్ యాక్టింగ్ అది, కెరియర్ బెస్ట్ యాక్టింగ్. అండ్ భాగ్యశ్రీని చూస్తుంటే కళ్ళు తిప్పుకోలేకపోయాము. అలానే ఏడిపించారు కూడా భాగ్యశ్రీని స్క్రీన్ మీద. ఆవిడని చూస్తూ మేము కూడా ఏడవాల్సి వచ్చింది. బట్ ఓవరాల్ గా సినిమా చూస్తే మాత్రం చాలా బాగుంది. వెళ్ళండి, చూడండి, ఎంజాయ్ చేయొచ్చు, ఫ్యామిలీతో చూడొచ్చు. ఎక్కడ వల్గారిటీ లేదు, ఓవర్ గా ఎక్కడ బ్లడ్ వైలెన్స్ అనేది కూడా లేదు. అండ్ అంతే, కొంచెం లాగ్ అనిపిస్తుంది. డిఓపికి స్పెషల్ మెన్షన్. ప్రతి ఒక్క షాట్ చాలా బాగుంది. అంటే డైరెక్షన్, స్క్రీన్ ప్లే కూడా ఆ మహాభారతం అనే బ్యాక్ డ్రాప్ ని వాడుకొని, మహాభారతం యొక్క క్యారెక్టర్స్ తాలూకా మెటఫార్స్ ని వాడుకొని చాలా బాగా జస్టిఫై చేశారు ప్రతి క్యారెక్టర్ ని. అండ్ ఎస్పెషల్లీ ఆ లెనిన్ అనే క్యారెక్టర్ కి చాలా మంచి జస్టిఫికేషన్ ఇది సినిమా. టూ గుడ్. నేను క్లైమాక్స్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి బయటకు వస్తున్నా. సినిమా మొత్తం ఒక ఎత్తు, నేను మర్చిపోయాను. ఫస్ట్ హాఫ్ నుంచి ఏమైతుందో మర్చిపోయాను. ఆ క్లైమాక్స్ మాత్రమే నాకు గుర్తుందన్న. అంతే, హ్యాట్స్ ఆఫ్, చాలా బాగా తీశారు. అయ్య గారికి మంచి హిట్, మంచి పర్ఫార్మెన్స్ కూడా. నేను 3 ఇస్తా.